జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా ఈ న్యూస్ ఒకసారి చూడండి మ్యాటర్ లేకపోయినా మళ్ళీ మాట్లాడుకుందాం ఓకేనా 2 రోజుల క్రితం దుబాయ్లో మన భారత్కు అదే విధంగా ఈ పాకిస్తాన్ జట్ల మధ్య ఈ వన్డే క్రికెట్ మ్యాచ్ జరిగిన సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్ పాక్ జట్ల మధ్యన ఈ మ్యాచ్ అయితే జరిగింది ఇక ఈ మ్యాచ్ పైన ఒక్కొక్కరి అంచనాలు హై లెవెల్కి వెళ్ళిపోయినాయ్యా ఇక ఈ మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించగా పాకిస్తాన్ అయితే ఘోరంగా ఓడిపోయింది ఓకేనా సరే ఈ మ్యాచ్లో విశేషం ఏంటయ్యా అంటే ఒకటి కోహ్లీ సెంచరీ చేయడం ఇంకొకటి మన భారత్ విజయం సాధించడం రెండు కూడా ఒకేసారి జరిగిపోయినాయి నిజానికి కోహ్లీని సెంచరీ చేయనీయకుండా ఈ పాకిస్తాన్ బౌలర్లో ఉద్దేశపూర్వకంగా వైడ్లు వేసినప్పటికి కూడా అదేవిధంగా ఎక్స్ట్రా రన్స్ ఇచ్చినప్పటికి కూడా మన విరాట్ కోహ్లీ చివరిలో ఒక 4 బాది సెంచరీ పూర్తి చేశాడు ఇది విరాట్ కోహ్లీ చేసినటువంటి 51వ సెంచరీ అన్నమాట వన్డే మ్యాచ్ల్లో ఇంతవరకు 51 సెంచరీలు చేసిన మొదటి వ్యక్తి మన విరాట్ కోహ్లీనే బహుశా నాకు తెలిసినంత వరకు ఇంకా భవిష్యత్తులో ఇంకెవరు ఇన్ని సెంచరీలు చేయకపోవచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నా సరేనా అంతా బాగానే ఉండాలి ఒక పక్క భారత విజయం మరొక పక్క విరాట్ కోహ్లీ సెంచరీ దీంతో ఇక భారతీయ క్రికెట్ ప్రేమికులు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు అందరిలాగానే గుజరాత్ రాజధాని అయినటువంటి అహ్మదాబాద్లో కూడా క్రికెట్ ప్రేమికులు సంబరాలు చేసుకున్నారు బాణాసంచా పేలుస్తా అంటే ఈ టపాకులు ఉంటాయి కదా అవి పేలుస్తా భారత్ మాతాకి జై విరాట్ కోహ్లీ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ బైక్ ర్యాలీ నిర్వహించారు అయితే మన క్రికెట్ అభిమానులు ఈ బైక్ ర్యాలీ అహ్మదాబాద్లో అనుపమ క్రాస్ రోడ్స్కి వచ్చి చేరిందియా ఇక ఈ అనుపమ క్రాస్ రోడ్స్ దగ్గర ఆ వర్గం వాళ్ళ జనాభా ఎక్కువగా ఉంటుందంట ఆ గుంపంతా కూడా పాకిస్తాన్ ఫ్యాన్సే పాకిస్తాన్ ఫ్యాన్స్ అయితే ఇక్కడ ఏమి నాకే పని ఇక్కడ ఏమి దేకే పని మీకు చెప్పండి దొబ్బుకొని ఆడికి కదా పోవాలా అంతగా బతకడం ఇష్టం లేకపోతే నా నోటితో నేను చెప్పకూడదు మీరే ఏదైనా వేరే దారి ఎత్తుకోవాలా ఇంత కాదు పాకిస్తాన్ ప్రేమించే వాళ్ళు ఇక్కడ ఎందుకు ఉన్నట్టు ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగి ఈ దేశంలో దున్నపోతలు తిన్నట్టు తింటా పందులు మారి బలిసి ఈ మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్కు ఏ విధంగా మద్దతునిస్తారు సకల సౌకర్యాలు ఇక్కడ పొందితే ఈ పుణ్యభూమిలో పుట్టి ఏడ పెరుగుతా కూడా పాకిస్తాన్ ప్రేమించడానికి సిగ్గులే ఎవరవన్నా ఇప్పుడు మన కన్న తండ్రి ఎంత గొప్ప మనకు ప్రతి ఒక్కరికి వాళ్ళ నాన్న ఒక హీరో అనమాట అలాంటిది ఈ పుణ్యభూమిలో పుట్టి ఈ ఒక తల్లిలాగా భావించాలా మనం ఈ పుణ్యభూమిని భారతదేశాన్ని అలా కాకుండా పక్క దేశాన్ని నువ్వు ప్రేమిస్తున్నావంటే మీ నాన్న కాకుండా ఎవరైనా పక్కింటి వాళ్ళని ప్రేమిస్తావా పక్కింటి వాళ్ళని ఇష్టపడతావా ఏందంటాలే ఏంది ఇదంతా కూడా రే ఏమన్నా మానసిక వ్యాధి ఏమరా నాయన ఏమన్నా మెంటల్ హాస్పిటల్ అన్నా చూపించుకుంటారా స్వామి ఏంద్రా ఈ కర్మంతా కూడాను ఈ విషయంలో వీళ్ళకి మాత్రం సిగ్గు శరం లజ్జ అనేది ఏ మాత్రం కూడా ఆత్మాభిమానం రోషం అనేది ఏ మాత్రం కూడా ఉండిస్తావు ఆ బుడదలో బోలే పందులన్నా అది ఇలా బతుకు సరే ఇక భారత పాకిస్తాన్ మ్యాచ్లో పాకిస్తాన్ ఓడిపోవడంతో ఆ వర్గం వాళ్లకు కడుపంతా కూడా కాలిపోయింది ఆ బాధను వీళ్ళు అస్సలు తట్టుకోలేకపోయినారు అదే సమయంలో మనోళ్ళు భారత్ మాతాకి జై విరాట్ కోహ్లీ జిందాబాద్ అంట ఈ అనుపమ క్రాస్ రోడ్స్ దగ్గరికి అయితే వచ్చి ఆగినారు సరే అంతే అప్పటికే ఈ కోపంతో ఇంకా ఈ ఓటమి బాధ ఒక పక్క రగిలిపోతా ఉన్నారు కదా ఇదంతా రాక్షస జాతి అంతా ఈ జాంబీలంతా కూడా వీళ్ళలో కొంతమంది జేహాదీలు ఏం చేశారంటే మన క్రికెట్ అభిమానుల పైన అంటే ఆ ర్యాలీలో పాల్గొన్న వాళ్ళపైన దాడికి పాల్పడినారు ఈ రాళ్లతోనూ కట్టెలతోనూ పెద్ద ఎత్తున దాడి చేశారు ఒక్కసారిగా చీకటిలో నుంచి వచ్చి అకస్మాత్తుగా దాడి చేయడంతో మన వాళ్ళకి అసలు ఏం జరుగుతుందో అర్థం కాల ఇక మన వాళ్ళు తేరుకునేటప్పటికే జిహాదీలు అనేక మందిని గాయపరిచి అక్కడి నుంచి పారిపోయినారు అర్థమవుతుందా ఇక ఈ దాడిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండడంతో వాళ్ళని హాస్పిటల్కి తీసుకుపోయి జాయిన్ చేయించారు సరే ఇక ఈ విషయం తెలుసుకున్నటువంటి గుజరాత్ హోమ్ మినిస్టర్ హర్ష సంఘవి నేరుగా రంగంలో దిగిపోయినాడు ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి ఆయన గురించి ఈ గుజరాత్ హోమ్ మినిస్టర్ హర్ష సంఘవిను గుజరాత్ యోగి ఆదిత్యనాథ్ అని చెప్పేసి పిలుస్తారనమాట ఏ విషయాన్ని కూడా ఈ హర్ష సంఘవి అంత తేలిగ్గా వదిలే రకం కాదు ఆ విషయం అంతు చూస్తే గానీ ఈ హర్ష సంఘవికు నిద్ర పట్టదంట అంతటి మొండిఘటం అనమాట గత నెలలో మీరు వినే ఉంటారు మన న్యూస్ అఖండాలోనే దీని గురించే చెప్పా ఒక 2-3 న్యూస్ బెట్ ద్వారకాలో 1000 అక్రమ కట్టడాలను 15 మసీదులను అదేవిధంగా దర్గాలను ధ్వంసం చేసి పారేసింది కూడా ఈ హర్ష సంఘవినే అలాంటి హర్ష సంఘవి గారు నేరుగా ఈ అనుపమ క్రాస్ రోడ్స్కి వచ్చినారు
అక్కడ ఈ జిహాదీలు చేసినటువంటి దాడి గురించి మన క్రికెట్ అభిమానులు అడిగి తెలుసుకున్నారు. అంతే, ఇక పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారనమాట. ఇక నేరుగా హోమ్ మినిస్టరే ఆదేశాలు ఇవ్వడంతో దూసుకుపోయినటువంటి పోలీసులు ఇప్పటి వరకు 7 మందిని అరెస్ట్ చేసి వీళ్ళ ఈపులైతే ఈమానం మొత్తం మోగిస్తారంట. ఈ అంకుశం సినిమాలు చూపించినట్టు ఈ 7 మంది జిహాదీలకు చేతులకు బేడీలేసి రోడ్లంటి కొట్టుకుంటా తీసుకుపోయినారంట. వీళ్ళుగాక మరొక 20 మంది జిహాదీల కోసం ప్రస్తుతం ఈ అహ్మదాబాద్ పోలీసులు సెర్చ్ ఆపరేషన్ అయితే ప్రారంభించారు. ఇక వీళ్ళకు కూడా దొరికినారంటే తబలా అయితే పగిలిపోతుంది, మోగిపోయింది కాదు పగిలిపోతుంది. లేకపోతే ఒక రవ్వన్న ఎందిరా స్వామి, ఏమి కర్మరా నాయన ఇది, ఈ దేశంలో పుట్టడం ఏంది, పాకిస్తాన్కి జిందాబాద్ కొట్టడం ఏంది, మనుషులా లేకపోతే ఏమన్నానా ఏది నాకు అర్థం కాల. వీళ్ళ తగ్గిన నాకు ఓకే కూల్, వీళ్ళ దెబ్బతో నాకు మెంటలు వచ్చేట్టుగా ఉన్నది. ఏం కర్మరా స్వామి, ఇటాటోళ్ళందరినీ మోయాల్సిన అవసరం ఈ పులి భూమికి ఎవరా నాయన, మాకేంద్ర ఈ దరిద్రం అన్నట్టుగా. వీళ్ళకి మళ్ళీ సకలం కావాలా, అన్నీ ముందు వీళ్ళకి ఎత్తపై పెట్టాలి, వీళ్ళ నోట్లో పెట్టాలి ఎత్తపై అన్నీ కూడా. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మరెన్నో ఇంట్రెస్టింగ్ న్యూస్ను ఎప్పటికప్పుడు పొందడం కోసం తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.